వెల్కమ్ టు ద డైరెక్టర్స్ డీకోడెడ్ సిరీస్ పీట్ లోకేష్ కనగరాజ్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ మేకర్గా స్టార్ట్ చేసి మహానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో ఇలాంటి మల్టిపుల్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ తీసి సౌత్ ఇండియాస్ టాప్ 10 డైరెక్టర్స్ లిస్ట్లో ఎంటర్ అయ్యాడు ప్రెజెంట్. దట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ. విత్ ఇన్ నో టైమ్ లార్జ్ ఫ్యాన్ బేస్ని కూడా క్రియేట్ చేశాడు ఫర్ హిస్ ఫిలిమ్స్. బట్ వాట్ మేక్స్ హిమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫిల్మ్ మేకర్స్ హిస్ యూనిక్ వే ఆఫ్ డైరెక్టింగ్ ఫిలిమ్స్. సో ఈ వీడియోలో తన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ని డీకోడ్ చేస్తూ తన ఫిలిమ్స్లో వాడే డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ సినిమాటిక్ ఎలిమెంట్స్ని బ్రేక్ డౌన్ చేసి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ట్రై టు వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ టు గెట్ ఏ కంప్లీట్ ఓవర్ వ్యూ. నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ విత్ మల్టిపుల్ స్టోరీస్. ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ ఫిలిం మానగరం, లోకేష్ మల్టిపుల్ స్టోరీస్ని మెయిన్ ప్లాట్స్కి సబ్ ప్లాట్స్ ఆర్ లేయర్స్ లాగా వాడి ఆడియన్స్ని ఎండ్ వరకు ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేస్తాడు. యూజింగ్ దిస్ టెక్నిక్ కాల్డ్ మల్టీ లేయర్డ్ స్క్రీన్ రైటింగ్. అంటే మెయిన్ స్టోరీకి ప్యారలల్గా డిఫరెంట్ స్టోరీ లైన్స్ని క్రియేట్ చేసి ఒక స్టోరీ కంప్లీట్ కాకముందే లేదా బోర్ కొట్టకముందే వేరే ప్యారలల్ స్టోరీకి ఆడియన్స్ ఫోకస్ని షిఫ్ట్ చేసి ఇలా మల్టిపుల్ స్టోరీస్ని ట్యాప్ చేయడం వల్ల స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వెన్ యూ వాచ్ ఇట్ అనిపిస్తుంది. ఢిల్లీ అండ్ డాటర్ మీటప్ సబ్ప్లాట్ నెంబర్ 1. 10 years జైలు తర్వాత తన డాటర్ని చూడాలని ఢిల్లీ పాయిజన్ పోలీస్ ఆఫీసర్స్కి విత్ ఇన్ ఏ టైం ఫ్రేమ్ ట్రీట్మెంట్ అందించాలి. దట్ టు వీళ్ళందరినీ దాటుకుంటూ వెళ్ళి ఇట్ యాడ్స్ అర్జెన్సీ టు ద స్టోరీ. అండ్ ఆల్సో పోలీస్ స్టేషన్లోని డ్రగ్స్ని రీక్లెయిమ్ చేయకుండా ఆపాలి. ఇలాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆడియన్స్కి మూవీని ఎండ్ వరకు చూడడానికి మల్టిపుల్ రీజన్స్ని ఆఫర్ చేస్తాయి. క్యారెక్టర్స్ విత్ హిడెన్ బ్యాక్ స్టోరీ. నార్మల్గా స్క్రీన్ రైటింగ్లో వాడే రూల్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయాలి యూజింగ్ బ్యాక్ స్టోరీ ఆర్ ఫ్యూ సీన్స్ జస్ట్ టు టెల్ వాట్ ద క్యారెక్టర్ ఈస్ అని. బట్ లోకేష్ ఈ రూల్ ఫాలో అవ్వడు. తన క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీని అస్సలు చూపించడు. హీ బిలీవ్స్ దట్ హిడెన్ పాస్ట్ వల్ల ఇంకా కంపెలింగ్గా కనిపిస్తాయి ఈ క్యారెక్టర్స్ అని. ఆల్సో ఆడియన్స్కి కూడా ఈ క్యారెక్టర్స్ మీద క్యూరియాసిటీ ఫ్యాక్టర్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. దే కీప్ ఆన్ గెస్సింగ్ థింగ్స్ అబౌట్ దెమ్. కొన్నిసార్లు డెలిబరేట్లీ ఆ క్యారెక్టర్సే వాళ్ళ ఐడెంటిటీని కూడా హైడ్ చేస్తుంటాయి. లైక్ పార్థిబన్ ఇన్ లియో అండ్ విక్రమ్ ఇన్ విక్రమ్ అండ్ అడైకాలం ఇన్ ఖైదీ. బట్ అవసరం ఉన్నప్పుడు మాత్రం వర్బల్లీ కొన్ని డీటెయిల్స్ని రివీల్ చేస్తాడు. హీ లైక్స్ టు టెల్ ద థింగ్స్ బట్ నాట్ టు షో. ఫర్ ఎగ్జాంపుల్ జేడీ గురించి ప్రిన్సిపల్ చెప్పే ఈ 2 లైన్స్. జస్ట్ గ్రూప్ లైక్ వైల్డ్ ట్రీ. ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత ఓ ప్రొఫెసర్ని కలిశాడు. ఆయన చూపించిన ప్రేమ అభిమానం వాడి జీవితాన్ని మార్చేసింది. ప్రొఫెసర్ విశ్వం. బట్ అన్ఫార్చునేట్లీ హ్యాడ్ హెల్త్ ఇష్యూ. ట్రీట్మెంట్కి వెళ్ళిన చోట దట్ రియల్లీ షాటెడ్ జేడీ. అప్పటి నుంచి సరిగా నిద్రపోడు. దాట్ బ్లడీ ఆల్కహాల్. నీ వయసు ఎంతరా? మొన్ననే 23 అండ్ ఆల్సో నిండిందన్న. ఖైదీ మూవీలో ఢిల్లీ తన పాస్ట్ గురించి చెప్పే ఈ లైన్స్. నీ వయసుకే నేను అంతా చూసేశాను రా. ఓ తెలిసిన కాడ నుంచే గొడవలు, కొట్లాట్లు, తాగడం నా బతుకదే. విజయ, ఆ పిల్ల కనుక లేదంటే నా బతుకు ఏనాడో అయిపోయి. మెయిన్ స్టోరీ మీద నుండి ఇంట్రెస్ట్ డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. హీరో ఫ్రమ్ నోవేర్. లోకి ఫిలిమ్స్లో మాస్టర్ జేడీని ఇంటెన్షనల్గా జువెనైల్ హోమ్కి పంపిస్తారు. మానగరంలో సందీప్ క్యారెక్టర్ కూడా అంతే. ఆ కిడ్కి తనకి ఏం సంబంధం ఉండదు. బట్ ఈవెన్చువల్లీ హీ గోస్ ఆన్ టు హెల్ప్ హిమ్. ఎవ్రీ సైడ్ క్యారెక్టర్ మ్యాటర్స్. నార్మల్లీ మూవీస్లో మెయిన్ క్యారెక్టర్స్కి మాత్రమే క్యారెక్టర్ ఆర్క్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ లోకి మూవీస్లో ఈవెన్ సైడ్ క్యారెక్టర్కి కూడా మంచి క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మానగరం ఫర్ ఆల్ ద 5 క్యారెక్టర్స్ ఫిలిం బిగిన్ అయ్యి ఎండ్ అయ్యే లోపు వాళ్ళ బిహేవియర్లో లేదా ఐడియాలజీలో ఒక చేంజ్ కనబడుతుంది. అండ్ ఆల్సో ఎల్సీలోని మేజర్ క్యారెక్టర్స్ లైక్ బిజాయ్, నెపోలియన్, ఆల్సో ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ ఇన్ ఖైదీ, మాస్టర్ అండ్ విక్రమ్ టీమ్ మెంబర్స్ వీళ్ళందరి లోపల షిఫ్ట్ అనేది కనబడుతుంది. గివెన్ ఎ ఛాన్స్ టు ఎక్సెల్ విత్ దేర్ రోల్స్. ఈదర్ సర్ప్రైజ్ ఎలిమెంట్తో ఈ క్యారెక్టర్స్కి హైప్ ఇవ్వడం ఆర్ ఇంపార్టెంట్ పోర్షన్స్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. లోకి మూవీలో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి కంపల్సరీ బెస్ట్ పే ఆఫ్ ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్స్లో ఇలాంటి క్యారెక్టర్ షిఫ్ట్ కోసం లోకి వాడే టెక్నిక్ ఏంటంటే పర్సనల్ లాస్. ఫ్యామిలీ ఆర్ క్లోజ్ పీపుల్ డెత్ వల్ల మెయిన్ క్యారెక్టర్స్లో వచ్చే ట్రాన్స్ఫర్మేషనే ఈ షిఫ్ట్. రిపిటేటివ్ థీమ్స్, పనేజ్కి రిలేషన్ ఉంటుంది. ఆల్సో జువెనైల్ హోమ్ ఆర్ జైల్. కిడ్స్ ఆర్ ఇన్ డేంజర్. లోకి ప్రతి ఫిలింలో కిడ్స్ ఇన్ డేంజర్ అనే సిచ్యువేషన్ కామన్. బికాస్ కిడ్స్ అనేసరికి ఎంపతితో పాటు టెన్షన్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓపెన్ ఎండింగ్. లోకి ప్రతి ఫిలిం ఓపెన్ ఎండింగ్తోనే క్లోజ్ అవుతుంది, విచ్ మేక్స్ ఆడియన్స్ టు థింక్ అబౌట్ ద మూవీ ఈవెన్ ఆఫ్టర్ వాచింగ్ ఇట్. ఆర్ ఇట్ కెన్ లీడ్ టు సంథింగ్ లైక్ ఎల్సీయూ, లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్. నైట్ ఎఫెక్ట్గా నైట్ ఎఫెక్ట్ ఇంకో ఇంటెన్సిటీ లేయర్ని యాడ్ చేస్తుంది. అండ్ డెఫినెట్లీ యాక్షన్ ఎపిసోడ్స్ అనేవి మోర్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తాయి వెన్ యూ షూట్ డ్యూరింగ్ నైట్ టైమ్. ఆల్సో మోస్ట్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్ ఓవర్ నైట్లోనే కంప్లీట్ అవుతుంటాయి లైక్ ఇన్ ఖైదీ, మానగరం. అండ్ ఆల్సో ఓవర్ నైట్ సీక్వెన్సెస్తో ఎండ్ అవుతుంటాయి లైక్ ఇన్ విక్రమ్. హిడెన్ డీటెయిల్స్ వితౌట్ స్పూన్ ఫీడింగ్. లియో మూవీలో సత్య పార్థిబన్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ని మీట్ అవుతుంది. ఆ పర్సన్
అండ్ లియోతో ఉండే ఈ గ్యాంగ్ మెంబర్ ఇద్దరు సేమ్. అమర్ విక్రమ్ ఇంట్లోకి నైట్ ఎంటర్ అయినప్పుడు ఏజెంట్ టీనా ఐస్ ఓపెన్ ఉంటాయి, బట్ షీ డెలిబరేట్లీ డోంట్ రియాక్ట్. ఇలానే చిన్న చిన్న ప్లాంట్ అండ్ పే ఆఫ్స్ కూడా ఉంటాయి. లైక్ టీనా ఆల్ ఆఫ్ ఎ సడన్ అంత అలర్టెడ్గా ఆ కప్ని క్యాచ్ చేయడం, కమ్స్ టు వర్క్ యాజ్ ప్లాంట్ టు షో హర్ ఏజెంట్ సైడ్ ఇన్ ద నెక్స్ట్ సీన్స్. దెన్ అమర్ లవర్ తన ప్రొఫెషన్ని క్వశ్చన్ చేస్తే దట్ విల్ బి హర్ లాస్ట్ డే అని చెప్తుంది కదా, అది కూడా మంచి పే ఆఫ్తో ఎండ్ అవుతుంది. ఇలాంటి ఎలిమెంట్స్ వ్యూవర్స్కి రిపీటెడ్గా వాచ్ చేసినప్పుడు ఇంకా ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి బై రివీలింగ్ ద హిడెన్ డీటెయిల్స్. ఫుడ్ అండ్ మ్యూజిక్. లోకి మూవీస్లో బిర్యానీకి ఒక సపరేట్ సీన్ ఉంటుంది. ఆల్సో రెట్రో మ్యూజిక్ ఎలిమెంట్ అనేది కంపల్సరీ, జస్ట్ టు ప్లే ద రిలేటబిలిటీ అండ్ నోస్టాల్జిక్ ఫ్యాక్టర్, ఆల్సో టు ఎంటర్టైన్ ద ఆడియన్స్ విత్ ద ఎమోషన్ ఆఫ్ దట్ సీన్. ఓల్డ్ మూవీ రిఫరెన్సెస్. ఖైదీ మూవీలో కార్తే లుక్ వాస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ కమల్ హాసన్స్ విరుమాండి. లోకి మూవీస్లో హీరోస్ చేతికి ఒక కడియం ఉంటుంది కదా, విచ్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ కమల్ హాసన్స్ వీరా మూవీ. అండ్ రియల్ లైఫ్లో లోకి కూడా దాన్ని మెయింటైన్ చేస్తాడు బికాస్ హీఈస్ ఎ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ కమల్ హాసన్. మోస్ట్ ఆఫ్ హిస్ రిఫరెన్సెస్ కమ్స్ ఫ్రమ్ హిస్ మూవీస్ ఓన్లీ. మాస్టర్ మూవీలో జేడీకి సెల్వన్ అనే టీచర్ ఉండేవాడు అని తన ప్రిన్సిపల్ చెప్తాడు కదా, ఆ సెల్వం అనే క్యారెక్టర్ కూడా కమల్ హాసన్దే ఫ్రమ్ హిస్ మూవీ నమ్మావర్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ నో దట్ లోకి విక్రమ్ ఫిలిం 1986 కమల్ విక్రమ్ ఫిలింకి స్పిరిచువల్ సీక్వెల్. మాస్టర్ మూవీలో కూడా విజయ్ ఓల్డ్ మూవీస్ నుండి తను రన్నింగ్ బస్ ఎక్కే సీన్ అండ్ తన గిల్లీ ఫిలింని గుర్తు చేసేలా ఒక కబడ్డీ సీన్, ఇలా ఐకానిక్ సీన్స్ ఆర్ రెట్రో మ్యూజిక్ ఎలిమెంట్స్ని రీక్రియేట్ చేసి ఫ్యాన్స్కి సెలబ్రేట్ చేసుకోవడానికి కొన్ని మూమెంట్స్ ఇస్తుంటాడు. అండ్ లోకి తన మూవీస్లో వాడే కొన్ని రిపిటేటివ్ షాట్స్ 360 డిగ్రీస్ ఉంటుంది. రివీలింగ్ షాట్. ఒక క్యారెక్టర్ పేరు కానీ లేదా డైలాగ్ కానీ వచ్చినప్పుడు రివీల్ చేయడం, ఇప్పటి వరకు సీన్లో తను ఉన్నా కూడా వితౌట్ షోయింగ్ హిమ్. టైమ్ ల్యాప్ షాట్ అండ్ ర్యాక్ ఫోకస్ షాట్, జస్ట్ షో ద డ్యూరేషన్ టైమ్ ల్యాప్ షాట్స్ని వాడుతుంటాడు. అండ్ కంటిన్యూస్ షాట్లో ఫోకస్ షిఫ్ట్ చేయడానికి ఆర్ఎఫ్ఎస్ వాడతాడు. ఓటీఎస్ షాట్స్ అంటే ఓవర్ ద షోల్డర్ షాట్స్. కాన్వర్జేషన్ సీన్స్లో ఈ షాట్స్ని వాడుతుంటారు. అండ్ ఇందులో 180 డిగ్రీ రూల్ అని ఒకటి ఉంటుంది. క్యారెక్టర్ ఏకి రైట్ సైడ్ క్యామ్ ఉంటే క్యారెక్టర్ బీకి లెఫ్ట్ సైడ్లో కెమెరా ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఒక ఇమాజినరీ లైన్ ఉంటుంది విచ్ సపరేట్స్ దెమ్ విత్ 180 డిగ్రీస్ ఈచ్. లోకి ఓవర్ ద షోల్డర్ షాట్స్లో 180 డిగ్రీ రూల్ని బ్రేక్ చేస్తాడు. లైక్ ఇన్ కీ మూమెంట్స్, కాన్వర్జేషన్ సీన్స్లో ఒక క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేసినప్పుడు హీ బ్రేక్స్ ఇట్. అండ్ దెన్ ఒక పుష్ ఇన్, ఆడియన్స్కి ఇక్కడ ఫోకస్ పెట్టండి అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఎమోషనల్ సీన్స్లో యూ కెన్ అబ్జర్వ్ దిస్. ఆ క్యారెక్టర్ ఎమోషన్ని ఇంకా రిలేటబుల్గా చూపించడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇన్సర్ట్ షాట్స్, ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్. లోకి ప్రతి సినిమాలో యాక్టర్స్ ఐస్ మీద ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ ఉంటుంది. నాట్ ఓన్లీ టు మేక్ అస్ ఫీల్ ద ఎమోషన్ బట్ ఆల్సో ఫ్లెక్స్ కోసం కూడా వాడుతుంటాడు ఈ షాట్ని. కమింగ్ టు లోకేష్ ఎడిటింగ్ స్టైల్, తన ఇండివిజువల్ షాట్స్ తీయడు. మల్టిపుల్ కెమెరాస్తో డిఫరెంట్ యాంగిల్స్లో ఒకే సీన్ని లాంగ్ ఫార్మాట్లో షూట్ చేసి దెన్ హీ గోస్ టు ఎడిటింగ్ టేబుల్. అఫ్ కోర్స్ దేర్ విల్ బీ మెనీ థింగ్స్ టు డీకోడ్ ఫ్రమ్ హిస్ ఫిలిం మేకింగ్ స్టైల్, బట్ ఇప్పటికైతే ఇంతే. సో వాట్ డూ ఫీల్ అబౌట్ దిస్ వీడియో ఆర్ లోకేష్ ఫిలిం మేకింగ్ స్టైల్? అండ్ నెక్స్ట్ వీడియో ఏ డైరెక్టర్ మీద చేయాలి అని చెప్పి కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.